నాగిరెడ్డిని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత కలిశారు. 2021 నుంచి ఇప్పటివరకు చిన్న చిన్న కారణాలతో డిస్మిస్ చేసిన 1300 మంది కార్మికులను వెంటనే ఉద్యోగాల్లోకి తీసుకోవాలని కోరారు. వెంటనే వారికి తిరిగి ఉద్యోగాలు ఇవ్వాలని తెలిపారు. 491 మందిని విధుల్లోకి తీసుకుంటామని గతంలో ఉత్తర్వులు ఇచ్చారని, కానీ ఇప్పటికీ తీసుకోలేదన్నారు. మిగతా కార్మికుల విషయంలో సానుకూల నిర్ణయం తీసుకోవాలని తెలిపారు. కార్యాలయంలో మరి ఎండి నాగిరెడ్డి గారిని కలిసి ఆర్టీసీలో ఉన్నటువంటి ముఖ్యమైన సమస్య దాదాపు 1300 మంది ఉద్యోగస్తులను, డ్రైవర్స్ కావచ్చు, కండక్టర్స్ కావచ్చు, వాళ్ళను చిన్న చిన్న కారణాల చేత తీసివేయడం జరిగింది. అది ఇప్పుడు జరిగింది కాదు, 2021 నుంచి వరుస పెట్టి ఈ సంవత్సరం వరకు కూడా జరుగుతున్నటువంటి వాళ్ళల్లో కూడా అందరినీ తీసుకోకుండా ఉండేటటువంటి ప్రయత్నం చేస్తున్నట్టుగా ఈ నాగిరెడ్డి గారిని, ఎండి గారిని కలిసిన తర్వాత మాకు అర్థమైంది. మేము వారిని కోరడం జరిగింది. మొత్తం తీసివేసింది 1300 మందిని. అందులో 491ని తీసుకుంటామని మీరే జీవో ఇచ్చిండ్రు. అందులో మళ్ళీ ఏం కోతలు పెట్టకుండా మొత్తం 491 మందిని యథాతథంగా ఉద్యోగాలకు తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేయడం జరిగింది. మరి ప్రభుత్వం ఆ దిశగా పాజిటివ్